మర్చిపోతారా? ఆ రోజు మా నాన్నమ్మ నన్ను అలా చూసేసరికి బాగా స్ట్రిక్ట్ చేశారు. అసలే నేను ఎక్కడ పాడైపోతా అని చాలా కేర్ తీసుకుంటారు. ఇంకా ఆ రోజుతో కాలేజ్ కూడా చేంజ్ చేయించేశారు. కనీసం ఒక కాల్ చేసిండొచ్చు కదా. చాలాసార్లు అనుకున్నాను కాల్ చేద్దామని, నువ్వు ఎక్కడ ఉంటావో ఏంటో అని. తెలిసిందేగా నీకు ఇంట్రోట్ కష్టాలు. అవును, చాలా మొహమాటం. తర్వాత మేము కూడా వైజాగ్ షిఫ్ట్ అయిపోయాం. ఓ, ఇంకేంటి, ఎలా ఉంది లైఫ్? ఏదో అలా ఓకే. ఫస్ట్ బెంగళూరులో జాబ్ వచ్చింది, బట్ అక్కడ అంతగా సెట్ కాలేదు. తర్వాత హైదరాబాద్ వచ్చేసా. నువ్వెప్పటి నుంచి వర్క్ చేస్తున్నావు ఈ కంపెనీలో? నేనా 2 years. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే వచ్చింది. హే హాయ్. హాయ్ అజయ్, సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నావా? అవును. ఎలా ఉన్నావు? ఐఎమ్ టూ గుడ్. వీడు రీసెంట్గానే జాయిన్ అయ్యాడు. ఓకే. మేము కూడా రీసెంట్గా నీ గురించే మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నారు? అంటే అదే మన బ్యాచ్ అందరు ఎక్కడున్నారో ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేయాలని అలా మాట్లాడుకున్నాం. ఓహ్, అంతేనా? అంతే అంతే. వెళ్దామా? వెళ్దాం. ఏంటి మొహం వెలిగిపోతుంది? రే నువ్వేంట్రా అన్నీ చెప్పిస్తావు? అదేదో ఫ్లోలో వచ్చేసింది లేరా. పెళ్ళి అది ఇదని లీక్ చేయమాకు. నేనేం చెప్పను, నీకు పెళ్ళైంది, అది గుర్తుపెట్టుకో. సరే నువ్వు పని చూసుకో. ఏంటి ఈరోజు మంచి జోష్ మీద ఉన్నారు? మీ అమ్మాయిలు హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే ఎందుకు ఇంత క్యూట్గా ఉంటారు? హస్బెండ్స్ పెడితే ఇంకా క్యూట్గా ఉంటారు. అవునా? వస్తున్నాను. మీ అమ్మాయిలు హెయిర్తో కూడా అబ్బాయిలు రెచ్చగొడతారు తెలుసా? మీ అబ్బాయిల్ని కట్టిపడేయాలంటే ఆ మాత్రం ఉండాలి మరి. సరే. ఏయ్, నేను ఆయిల్ నా తలకు పెట్టమన్నా, నా ఒంటికి కాదు. అవునా? మొగుడు అనేవాడు ఎక్కడైనా పెట్టొచ్చు. ఇదాదా మధు, ఇలారా. ఏంటి? ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇది. ఇదా? సూపర్, థ్యాంక్ యూ. ఏంటి రోజు ఇంత అందంగా రెడీ అవుతున్నారు? పర్ఫ్యూమ్ కూడా చాలా కొట్టినట్టున్నారే. ఈరోజు ఆఫీస్లో క్లయింట్ మీటింగ్ ఉంది. క్లయింట్స్ అమ్మాయిలా? అలా ఏం కాదు. అయినా మీ గురించి నాకు తెలీదా ఏంటి? సర్లే. స్మెల్ అత్తిరిపోయింది. హాయ్. హాయ్. హాయ్రా. హాయ్రా. అంతేలేరా, ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయిలతో వదిలేస్తారు. ఈరోజు నీ బర్త్డేనా? కాదు,
ఏమి? అంటే మంచిగా రెడీ అయ్యావు కదా, అందుకే అడిగాను. రామ్, నువ్వు ఎక్కడుంటున్నావు? మాదాపూర్. ఏ? అంటే నాకు కొంచెం పీజీలో కష్టంగా ఉంది. మీ ఏరియాలో ఏదైనా ఫ్లాట్ ఉంటే చూడొచ్చు కదా. మా ఏరియా ఎందుకు? ఆఫీస్కి దగ్గరలో ఉన్నాయనుకుంటా, నేను కనుక్కొని చెప్తా. ఏ, మీ ఏరియాలో దొరకవా? అలా ఏం కాదు, ఆఫీస్కి దూరం కదా, ఇక్కడైతే నీకు ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నా. ఏదో ఒకటి, ఎక్కడైనా పర్లేదు, చూసి పెట్టు. నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటా, నాకు వదిలే. థ్యాంక్స్ రామ్. పర్లేదు, దీంట్లో ఏముందని. చూడండి మావాడు ఎలా ఉన్నాడు చూడండి. ఏవో 6 feet అంటే ఎలా నమ్ముతాం సార్? పాయింటే. ఏంటి ఈ మధ్యన పూర్తిగా ఫోన్లోనే ఉంటున్నారు? మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి సార్. ఆఫీస్ ఫ్రెండ్ మా, మీ ఏరియాలో ఫ్లాట్స్ ఏమైనా రెంట్కున్నాయంటే లేవని చెప్తున్నా. మన ఏరియాలోనే ఒకటి ఉండాలి. హే వద్దొద్దు, వాడు అసలే టార్చర్ గాడు. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏంటో ఫ్రెండ్ అంటారు, మళ్ళీ టార్చర్ అంటారు. ఎక్కువ క్లోజ్ అయితే టార్చర్ చేస్తాడు. ఆఫీస్ వర్క్ ఫ్రెండ్ అంటే ఓకే. సరిపోయింది. అనవసరంగా చెప్పినట్టున్నా. హలో, ఏంటి చాట్ సడన్ గా ఆపేశావు? ఏం చేస్తున్నావు? నేను తింటున్నా. నువ్వు తిన్నావా? నేను తిన్నా. ఇంకా రేపు వీకెండ్ కదా, ఏంటి ప్లాన్స్? ఏముంటాయి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవాలి, క్లోత్స్ వాషింగ్, మిక్సీ రిపేరు, ఇలాగే ఏదో ఒక రొటీన్ ఉంటుంది. ఏంటి ఫ్యామిలీ మ్యాన్లా అంత బాధగా చెప్తున్నావు? అంటే బ్యాచిలర్ అయినప్పటికీ ఇలాంటి తప్పవు కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నాకు తెలిసిన బ్రోకర్కి ఫ్లాట్ గురించి చెప్పా, రేపు చూపిస్తా అన్నాడు. అవునా, సూపర్. నేను దాని గురించి కాల్ చేశాను. రేపు ఈవినింగ్ వెళ్ళి చూద్దాం మరి, ఓకేనా? ఓకే, ష్యూర్, వెళ్దాం. యా, బాయ్. ఓకే, బాయ్. ఇదేం చేస్తుందో. నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి మధ్యన బాగా బిజీ అయిపోయావు? అదేం లేదు మా, కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, దానికి నన్నే టీం లీడ్గా పెట్టారు. అదే కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువైంది. నైస్. నాకు ఇంట్లో ఉండి ఉండి బాగా బోరింగ్ అనిపిస్తుంది. నాకు ఏదైనా జాబ్ చేయాలని ఉంది. హే, నీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? పెళ్ళికి ముందు ఇంట్లో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత దాని గురించి పట్టించుకునే లేదు. ఓ, మరి ఇప్పుడు జాబ్ చేస్తా అంటే మీ ఇంట్లో ఏమనరా? అయినా ఇప్పుడు ఎందుకంటారు? ఇప్పుడు పెళ్ళైపోయింది కదా. అయినా ముందే చెప్పారు, మీ ఆయనకి ఇష్టం ఉంటే జాబ్ చేసుకోవచ్చని. ఓ అబ్బో. అయినా నాకు ఒకటి అర్థం కాదు, వాళ్ళకి అసలు జాబ్ చేయించడమే ఇష్టం లేకపోతే బీటెక్ వరకు ఎందుకు చదివిస్తారు? సరేలే, అదంతా వదిలే. నువ్వు చెప్పు, నీకు ఇష్టం ఉందా లేదా? హే, నాకేం ప్రాబ్లం ఉంటుంది, నువ్వు జాబ్ చేస్తా అంటే నాకు ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ రామ్. హలో భయ్యా, లొకేషన్కి వచ్చేసాం. 5th floor 501. 502. ఓకే, వచ్చేస్తాం. 502 అంట. ఫుల్లీ ఫర్నిష్డ్, మంచి వాస్తు, గుడ్ వెంటిలేషన్. ఇంతకుముందు వేరే అమ్మాయి ఉండేది, తనకి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యింది, అందుకే తను వెకేట్ చేసింది. ఇంతలో అన్నయ్య కాల్ చేశాడు. ఒకసారి చూడండి. బెడ్రూమ్, కిచెన్ అంతా బాగుంటుంది.
ఫ్లాట్ బాగుంది కదా? నచ్చిందా? థ్యాంక్ యూ రామ్. నాకు కూడా బాగా నచ్చింది. మేడం కీస్. నా కమిషన్ నేను ఫోన్ పే చేస్తా అన్నా. ఓకేనా, ఉంటాను, బాయ్. యా థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ రామ్, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి ఫ్లాట్ చూపించినందుకు. నాదే ముందులావు. అవును, ఎప్పుడు షిఫ్ట్ అవుతావు? ఒక మంచి రోజు చూసుకొని షిఫ్ట్ అయిపోతా. నీకోటి తెలుసా, ఇక్కడ నుంచి ఆఫీస్ కూడా చాలా దగ్గర. ఓ, మరి ఇక్కడ నుంచి మిల్ ఎంత దూరం? దూరమా అంటే కొంచెం దూరమే. ఓహ్, మరి నువ్వు కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చుగా. చూద్దాం చూద్దాం, వెళ్దామా? హా. చాలా బాగుంది కదా ఇల్లు. రామ్ చెప్పు. ఏమైంది, వాళ్ళ ఆఫీస్కి రాలేదు? ఈ రోజే ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాం, మంచి రోజు అంట. ఓ అవునా, సూపర్. మరి చెప్పనే లేదు? అంటే పేరెంట్స్ కూడా వచ్చారు, సో అందుకే. అవునా, సరే సరే, క్యారీ ఆన్. ఒకసారి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక రావచ్చు కదా. వా, మీ పేరెంట్స్ ఉన్నారు, నాకు అసలే మొహమాటం. నీకు తెలుసు కదా, అక్కడికి వచ్చి నేనేం చేస్తా? ఈవినింగ్ వెళ్ళిపోతారులే, నువ్వు ఆఫీస్ అయిపోయాక రా. అవునా, అయితే సరే, వస్తా. సరే. లోపలికి రా. నైస్, బాగా రెడీ చేసుకున్నావు హౌస్ని. థ్యాంక్ యూ రామ్. ముందే చెప్పుంటే నేను వచ్చేవాడిని కదా, నీకు హెల్ప్ఫుల్గా ఉండేది. పర్లేదు, ఇంత మంచి ఫ్లాట్ని ఇప్పించావు కదా, అదే పెద్ద హెల్ప్. నేనేం చేశా, బ్రోకర్ ఇప్పించాడు. సర్లే, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? పర్లేదు పర్లేదు, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. ఇంత పెద్ద హెల్ప్ చేసావు, కనీసం కాఫీ తాగకపోతే నేను హట్ అవుతాను. ఓకే. ఒక్క నిమిషం కూర్చో. ఏంటి చాలా రోజులకి గుర్తొచ్చినట్టున్నాం? మేము అప్పుడప్పుడైనా చేస్తాం, మీరు అస్సలు చేయరు కదా, బిజీ పర్సన్. అలా ఏం లేదే, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యా కదా, కొత్త ఆఫీస్ కొత్త ఫ్లాట్, అలా బిజీ. ఓ సూపరే, మనోళ్ళంతా అక్కడే సెటిల్ అయ్యారు కదా, ఇంకేం వీకెండ్స్ లో బాగా చిల్ అవ్వచ్చు. ఇంకా ఎవరిని కలవలేదు, మెల్లమెల్లగా కలవాలి. రామ్ నొక్కడనే కలిసా. ఓ మీ టచ్ లోనే ఉన్నారా కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి? లేదే, ఒకటే ఆఫీస్ కదా, అలా కలిసాం. అదే కదా, ఎవరిని కలవడు, నిన్నెలా కలిసాడా అని అనుకున్నా. చాలా పెద్ద మొహమాటస్తుడు. అలా ఏం లేదు, ఒకసారి క్లోజ్ అయితే అలా ఏం మొహమాటం ఉండదు. కనీసం పెళ్లికి కూడా పిలవలేదు. నువ్వే రామ్ గురించి మాట్లాడుతున్నావు? మన క్లాస్ లో ఇంకా ఎంతమంది రామ్లు ఉన్నారే? రామ్ కి పెళ్ళయిందా? పెళ్ళయి కూడా 6 months అవుతుంది. అవునా, సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేనే, బాయ్.